21 బియ్యపు గింజలను తీసుకొని వాటిని వైట్ పేపర్లో పెట్టి ఏ ఇంటి మీద అయితే చేతబడి ప్రయోగం జరిగిందో, ఏ ఇంటి మీద అయితే కట్లు వేశారో, ఏ ఇంటి మీద అయితే దుష్టశక్తి ప్రభావం జరిగి ఉందో తెలుసుకోవటం కోసం వాటిని చంకలో పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని చదివి మీరు పడుకొని నిద్రపోయినట్లయితే అవి ఉదయం కల్లా పసుపు, నలుపు, ఎరుపు, తెలుపుగా మారిపోవటం అనేది జరిగిద్ది. అవి ఆ మారటం వల్ల వచ్చే ప్రభావం ఏందనేది మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. అయితే దీన్ని మనం చేసే విధానం ఏ విధంగా తెలుసుకోవాలంటే, ఎవరైనా సరే అటువంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు మాత్రం చేస్తే మీకు రిజల్ట్ వచ్చింది. అందుకని విడిగా ఉన్న వాళ్ళు చేసినా సరే రిజల్ట్ అనేది రాదు మాట. ఏం చేయాలి మీరంటే, మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని 21 మంచి బియ్యపు గింజలు తీసుకొని వాటిలో వేసి మీరు ఫోల్డ్ చేసేసి మీ చంకలో పెట్టుకొని మీరు నైట్ పూట నిద్రపోయే ముందుగా ఓం హం హనుమంతే నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు లెక్క వేసుకొని చదివిన తర్వాత పడుకొని నిద్రపోవాలి. అది చంకలోనే ఉండాలన్నమాట. మీరు ఉదయాన్నే లేచిన వెంటనే నేను చెప్పిన తెలుపు కానీ, ఎరుపు కానీ, నలుపు కానీ, పసుపులో కానీ ఆ గింజలు అనేవి మారటం జరిగిద్ది. ఒకవేళ తెలుపు రంగులోనే ఉంటే మీ మీద ఎటువంటి చెడు ప్రయోగం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ ఏమీ జరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అవి పసుపు రంగులోకి మారి ఉంటే మీ ఇంట్లో కులదైవాలు మీకు మీ మీద కోపంగా ఉన్నారని మీకు గుర్తుమాట. ఒకవేళ అవి నలుపు రంగులోకి మారి ఉంటే మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందంటే శ్మశాన ప్రక్రియ జరిగిందని గుర్తు. ఒకవేళ అవి ఎరుపు రంగులోకి ఉంటే పితృదోషాల వల్ల ఆ విధంగా మారటం అనేది జరిగిద్ది. అప్పుడు వాళ్ళకి తగ్గ పరిష్కారాలు చేసుకుంటే మీకు మీ సమస్య పరిష్కారం దొరికిద్ది అన్నమాట.